మేడం మళ్ళీ వాడే అనుకుంటా. ఆర్ యూ ష్యూర్? ఇది చూడండి, లాస్ట్ టైంలానే అదే కట్ చేసి చంపాడు. మొన్న వాడు ఫోటోలో ఇచ్చాడు కదా రాజుది, వాడినేనా చంపింది? కాదు, వీడు వేరేవాడు. వాడు మనతో ఆడుకుంటున్నాడు మేడం, కావాలనే మిస్లీడ్ చేసి వేరే వాళ్ళని చంపాడు. కాదు, వాడు మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. అవును మేడం, వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదని చెప్పాలనుకుంటున్నాడు. వాడు కరడు కట్టిన నేరస్తులా ఉన్నాడు. ఈ కేసుని స్పెషల్ టీంకి అప్పగిస్తే బెటర్. కరెక్ట్, స్పెషల్ టీం వచ్చేలోపు మనమే కేసు సాల్వ్ చేయాలి. మేడం నేను అపోజిట్ చెప్పాను మేడం. యాంటోనీ, ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆన్ దిస్ విక్టిమ్ రైట్ నౌ. ఓకే మేడం. మీరు విన్నారు కదా యాంటనీ, ఆ కోసేసింది అక్కడే ఉందా, కుక్కలు ఏమైనా ఎత్తుకుపోయినాయా? ఏంటి సార్ ఈ జోకులు? హైదరాబాద్ శివార్ ప్రాంతంలో మరో హత్య. ఇంతవరకు ఒక్క ఆధారం కూడా కనిపెట్టలేని పోలీసులు. హంతకుడు హత్యలు చేస్తున్న తీరును బట్టి తన ఒక మానసిక రోగిగా తెలుస్తుంది. హలో హలో భైరవ, ఇంకా అదే లొకేషన్లో ఉన్నాం. కమల మేడం ఇంకా రాలేదా? రాలేదు, నేను తన కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ భైరవ, నాకు నీతో ఈరోజు మాట్లాడినందుకు చాలా ప్రశాంతంగా ఉంది. సీ యూ ఇన్ ద మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఖర్చు. రేపు వాష్ చేసి ఇస్తా. ఓకే. ఇదిగోండి మీ ఖర్చు. 1 వీక్ నుంచి ఇద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. ఓకే అండి, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. భైరవ, నువ్వు ఫ్రీగా ఉంటే ఈరోజు లంచ్కి వెళ్దామా? ఓకే, షూర్. షిట్. ఇంకొక క్లూ, ఇంకొక విక్టిమ్. ఎవడై ఉంటాడు? యాంటనీ, డీటెయిల్స్ దొరికాయా? చనిపోయిన వాడి పేరు రఘురామ్. వాడు సేమ్ రేప్ కేసులు, మర్డర్ కేసులు, దొంగతనాలు. మరి వాడు వదిలేసిన ఫోటో ఎవరిది? వాడు సేమ్ సార్, బట్ వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. మేడం వాడి ఫోటో క్లోజ్ చేసి అసలు నమ్మకండి, వాడు కావాలనే మనతో ఆడుకుంటున్నాడు. ఓకే, ఆ జైల్లో ఉన్నవాడిని కలిసి రాజు డీటెయిల్స్ తెలుసేమో కనుక్కోండి. ఓకే మేడం. మేడం మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ చనిపోయిన ఇద్దరిలో ఆ క్లూ ఇచ్చిన 2 ఫొటోస్ మధ్య ఏదో కామన్ కనెక్షన్ ఉంది, అది మనం కనిపెట్టాలి. నేను అడిగింది లంచ్ ఏం చేద్దామని మేడం, అంటే లంచ్ టైం అయింది కదా. వీడు ఎవడో కనిపెట్టి వీడిని గట్టి కొట్టాలి మేడం. నిన్న నుంచి రాంగ్ నెంబర్ అని చెప్పిన ఒకటే కాల్ చేస్తున్నాడు. ఎస్, అసలు మనం వాళ్ళ లాస్ట్ కాల్స్ ట్రాక్ చేసామా? ఎందుకు? వాడు చంపింది సిటీ అవుట్స్కట్స్లో, ఎవ్వరూ లేని ప్లేస్లో. అంటే వాడు ఖచ్చితంగా ఫోన్ చేసి రప్పించుంటాడు. ఓకే, నేను తీసుకొస్తాను. అలానే లంచ్ కూడా వెళ్దాం పదండి. రారా, మీ ఇష్టం. భైరవ, ఇంకా మీ వైఫ్ గురించి చెప్పు. మై వైఫ్, షీఈస్ నో మోర్ అండి. సారీ భైరవ. ఇట్స్ ఓకే. కమలా, నువ్వేమనుకోనంటే నేను ఒక విషయం అడగాల? ఓకే. ప్రతిసారి కాల్ వచ్చినప్పుడు ఎందుకో కంగారు పడుతున్నావు? నీకు ఇష్టం ఉంటేనే చెప్పు, లేదంటే లేదు. నో, ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. రాజేష్ నా బాయ్ ఫ్రెండ్. నేను లవ్ యాక్సెప్ట్ చేసేంత వరకు చాలా బాగుండేవాడు. తర్వాత చాలా అబ్సెసివ్గా తయారయ్యాడు. ప్రతిదానికి అనుమానం, చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. మరి ఎందుకు వదిలేయచ్చు కదా? ఒకసారి ట్రై చేశాను. చాలా వైలెంట్గా బిహేవ్ చేశాడు. నన్ను చంపేస్తానని బెదిరించాడు. పోనీ మీ పేరెంట్స్కి చెప్పొచ్చు కదా? వాళ్ళ వంశానికి వారసుడి మీద ఉన్న శ్రద్ధ
పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే అమ్మాయి మీద ఉండదు. నేను అసలు జాబ్ చేయడమే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ విషయం చెప్పాననుకో నన్ను ఈ ఇంటి గడప కూడా దాటనివ్వరు. కొన్ని పోలీసులకి నో, అప్పుడు అది పబ్లిక్ అవుతుంది, మళ్ళీ ఇంట్లో తెలిసిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. ఇట్స్ ఎ ఫేస్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. భైరవా, నువ్వెప్పుడు ఇంతే పాజిటివ్గా కూల్గా ఉంటావా? నవీన్ నవీన్ మేడం, వాడు దొరికాడు. ఎవరు? వాడి పేరు భైరవా, అడ్రస్? మియాపూర్. మియాపూర్లో ఎక్కడా? ఎస్ఎం పోలీస్. లెట్స్ గో దేర్. మేడం మన ముగ్గురమేనా? ఎందుకైనా మంచి ఒక 50 మంది తీసుకెళ్దాం. వాడు అసలే డేంజరస్. లెట్స్ గో. మీరు వినరు, పోతారు, మొత్తం పోతారు. దొరికావురా. హ్యాండ్స్ అప్. ఎందుకు సార్? ఎందుకంటావు? చేసిందంతా చేసి చేతులు పైకెత్తావు. సార్ నేనేం చేసిన సార్? శివాజీ, మనం వెళ్ళాల్సింది 302, ఇది 301. సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ఓకే 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 సార్. ఎవరు కావాలి? మాతో స్టేషన్కి రావాలి. మేడం ఎందుకు? ఎందుకేంట్రా 2 మర్డర్లు చేసి ఇంట్లో కూర్చున్నావా? సార్ నాకేం తెలియదు. మా లాస్ట్ 2 విక్టిమ్స్కి లాస్ట్ కాల్ నీ నెంబర్ నుంచే వచ్చింది. మేడం నా ఫోన్ 1 వీక్ బ్యాక్ పోయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. ముందు నాతో స్టేషన్కి రా. మేడం నేను ఎందుకు రావాలి మేడం? నాకేం తెలియదు మేడం. ప్లీజ్ మేడం వదిలిపెట్టండి మేడం.